హాయ్ ఫ్రెండ్స్. మరి ఒకే రోజు ఎక్కువ చెప్తే బోర్ పుట్టేస్తుంది మీకు కూడా. కానీ నాలో అయితే ఈ తపన స్టార్ట్ అయింది, చెప్పాలి అని అందరికీ చెప్పాలి. ఎందుకంటే మాస్టర్స్ కూడా చెప్తున్నారు, నువ్వు అందరికీ చెప్పచ్చు కదా, మెడిటేషన్ అనేది అందరికీ చెప్పచ్చు కదా. చాలామందికి ఇప్పుడు వాళ్ళ లైఫ్ తీసుకుంటే చాలామంది ఏదో కోల్పోయినట్టు, ఏదో లైఫ్లో బాధ, దుఃఖము, తెలియని దుఃఖము, ఏదో ఆందోళన, అలాంటి వాళ్ళకి మెడిటేషన్ అనేది ఒక ఓదార్పు లాంటిది. ఖచ్చితంగా మీరు అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో, మనము ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు, ఇంకా కొత్త వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో, అంటే బాధగా ఏదో తెలియని దుఃఖము అలా ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా మెడిటేషన్ అనేది 41 days కానీ చేసుకుంటే మీ లైఫ్లో చేంజెస్ అనేటివి వస్తాయి. ఇప్పుడు ధ్యానం గురించి మొత్తం వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన యూట్యూబ్లో, ఎలా చేయాలి ఏంటి అనేసి. మన బ్రహ్మర్షి పత్రిజీ మనకి పరిచయం చేశారు మనం ఈ ధ్యానం గురించి. అప్పుడు బుద్ధుడు మనకి పరిచయం చేస్తే, బుద్ధుడు తర్వాత మనకి చాలామంది చేశారు. ఇప్పుడు ఈ యుగంలో వచ్చేసి మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకి మెడిటేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మనందరికీ నేర్పించారు. ఇంకా కర్తాలు, హైదరాబాద్ దగ్గరలో కర్తాల్ అని ఒక దగ్గర పిరమిడ్ ఉంటుంది. అంటే పిరమిడ్తో ధ్యానం అనేది లింక్ ఏంటంటే, పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు విశ్వశక్తి అనేది మన లోపలికి స్ట్రైట్గా వస్తుంది. మన బాడీలో ఏదన్నా బాగాలేకపోయినా కూడా అది మనకి క్యూర్ చేస్తుంది ఖచ్చితంగా. పిరమిడ్ అనేది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను నేను ఖచ్చితంగా. దీన్ని పిరమిడ్ అంటారు. ఇంకా చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉంటాయి, సిమెంట్తో కట్టుంటారు. వాటి కింద కూర్చొని చేస్తే మనకి ఎనర్జీ బాగా వస్తుంది. ఇదైతే మనము క్యాప్ పిరమిడ్, ఇలా తల మీద పెట్టుకొని చేయడం ద్వారా మనకి ఎనర్జీ అనేది చాలా బాగా వస్తుంది. అంటే మీరు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో, పిరమిడ్ అనేది ఎందుకు ఏంటి అని మీకే తెలుస్తుంది. ఓకే, ఇదైతే నా దగ్గర ఉంది. ఇది ఇప్పుడు మనము జస్ట్ వాటర్ క్యాన్ పైన అట్లా పెట్టుకుంటే కూడా మంచిది. ఫ్రిడ్జ్ పైన, క్యాన్ పైన, దేని మీద అయినా పెట్టుకుంటే మనకి చాలా మంచిది. ఇంకా అది ఫ్రెండ్స్, ఈరోజైతే ఇది. రోజు మరీ ఎక్కువ చెప్పేస్తే బాగుండదు, రోజు కొంచెం కొంచెం చెప్తాను. తర్వాత ఏమైంది, ఇంకేంటి, అసలు మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అదన్నీ రేపు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ లైక్ చేయండి. ఓకే, లైక్